అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడే నేను ఓటేసా లోపలికి వెళ్ళి, ఆ ఓటర్ కౌంటర్ ఫైలు దగ్గర ఒక సీరియల్ నెంబర్ ఉంది. దాని మీద సీరియల్ నెంబర్ పక్కన నా పేరు రాసుకున్నారు, తర్వాత నా సంతకం పెట్టించుకున్నారు. దాని మీద సీరియల్ నెంబర్ ఉంది. నాకు ఇచ్చేటువంటి ఓటేసేటువంటి స్లిప్పులో కూడా సేమ్ సీరియల్ ఉంది. నేను అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ గారిని కూడా నేను అడిగా, కౌంటర్ ఫైల్ మీద సీరియల్ నెంబర్ ఉంది, నాకు ఇచ్చేటువంటి ఓటర్ స్లిప్ మీద సీరియల్ నెంబర్ ఉంది, ఎవరు దేనికి ఓటేశారో తెలిసిపోద్ది కదా, ఇంకా దీంట్లో సీక్రెట్ ఏ ఉంది అని చెప్పేసి నేను అడిగా వాళ్ళని. అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వాల. అంటే ఒక 4 రోజుల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో కార్పొరేటర్లని పశువుల మాదిరిలాగా వాళ్ళు కొంటా ఉన్నారు, కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. క్యాంపుకి కూడా తీసుకెళ్ళారు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈరోజు పొద్దున తీసుకొచ్చారు. అంటే కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు తప్పుతో పట్టించే విధంగా ఈ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా, ఇదే కార్పొరేషన్ సభ్యుడిగా నేను ఉన్నా. ఈ విధమైన వాతావరణం ఎప్పుడు జరగల. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే అదొక ప్రొసీజరు, రొటీన్ ప్రొసీజర్. అది ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారు, ఆ పార్టీ గౌరవ సభ్యులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటిగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇళ్ళకెళ్ళి, అదే చూడండి, అసలు కూటమి పార్టీ నేతలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తా ఉన్నారు, మాకు బలం లేని చోట మేము పోటీ చేయము, బలం లేని చోట మేము అభ్యర్థులు నిలబెట్టాం, మాకు అవసరం లేదు. నేనే చెప్తున్నాను, వాళ్ళకు 124 సీట్లు మంచి మెజార్టీ ఉంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇంత అవకాశం వాళ్ళకు ఉండి కూడా ఇక్కడ కక్కిన కూడికి పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆశపడాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇది ఒక రొటీన్ ప్రక్రియ. 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మాకు నామినేషన్ వేసే రోజు 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి 23 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే వాళ్ళకున్న 10 మంది కార్పొరేటర్లు మాకు సంఖ్యాబలం పరంగా ఎక్కువ. మరి 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు నామినేషనే వేయలా. కానీ ఈ టర్మ్లో వాళ్ళు వేశారు అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని కైవసం చేసుకోవాలనే పద్ధతిలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ వారం రోజులు, ఈ 5-6 రోజులు జరిగినటువంటి ప్రక్రియ మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఎపిసోడ్. అంటే అసలు ఓటింగ్ చేసేటువంటి విధానంలోనే అధికారులు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేనే స్వయంగా ఇప్పుడు రిటర్నింగ్ అధికారిని కూడా అడిగా నేను, మరి కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ నా చేత పెట్టించుకున్నారు, నా పేరు రాపించుకున్నారు, దాని మీద సీరియల్ నెంబర్ ఉంది, నాకు ఇచ్చేటువంటి స్లిప్లో నాకు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఉంది, ఏ అభ్యర్థి దేనికి ఓటేసాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో సీక్రెట్ ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఈ విధంగా అపహాస్యం చేస్తూ, ఈ విధంగా ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తూ, ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విధంగా మరి జరుగుతూ ఉంటే, గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అధికారులు వాళ్ళు చేసేటువంటి నియంత్రిత పోకళ్ళు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి గుంటూరు నగరపాలక సంస్థల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఒక ప్రజాప్రతినిధిని గౌరవించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కనీసం ఎన్నికలు సరిగ్గా జరిగేటువంటి ప్రక్రియ తీసుకురావడంలో వాళ్ళు, మరి ఈరోజు ఆ సీరియల్ నెంబర్ స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా, ఎన్నికలు ఎలా తప్పుదో తీసుకొచ్చారు అధికారులు. దాని వెనకాల మరి కూటమి నేతలు ఎవరున్నారు? ఇప్పటికైనా చెబుతా ఉన్నాం, దయచేసి మేము చెబుతా ఉన్నాం, అది ఈరోజు జరిగేటువంటి ఎన్నికల పూర్తిగా విరుద్ధంగా జరిగినటువంటి మాట వాస్తవము. నాకైతే ఏం బెదిరింపులు రాలేదండి, నాకైతే బెదిరింపులు రాలేదు. కొంతమంది కార్పొరేటర్ని బెదిరించినటువంటి వాస్తవం, కొంతమంది కార్పొరేటర్లకి డబ్బులు సంచులు తీసుకెళ్ళినటువంటి వాస్తవం. సాక్షాత్తు ఎమ్మెల్యేలు 3, మరి నగరానికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ పరిధిలో 3 ఎమ్మెల్యేలు కూడా స్వయాన కార్పొరేటర్ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. ఏమిటండి ఇది? అంత అవసరమే వచ్చిందండి? వీళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు, ఇళ్ళకెళ్ళి వాళ్ళని ఏమి ఇస్తున్నారో, ఏం మాటలు చెబుతున్నారో వాళ్ళకి అప్పటికప్పుడు టవర్లు వేసేసేసి వాళ్ళ అభివృద్ధి చూసి మేము కూటమి పార్టీలో చేరుతా ఉన్నారు. ఎన్ని మాకండి చెప్పేది? ఈ రాజకీయాలు మేము ఎన్నో సంవత్సరాలు మేము చూస్తూ ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎటు చేరుతున్నారో, ఎందుకు చేరుతున్నారో, దానికి కారణాలు ఏందో మాకెంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు కదా.
మీకు కూడా అంతే తెలుసు కదా. మేమైతే మాత్రం వెళ్ళినటువంటి కార్పొరేటర్లు మేము రిక్వెస్ట్ చేశాం, మేము వాళ్ళని కోరాం, ప్రాధాయపడ్డాం కూడా. ఆత్మప్రబోధంతో మీరు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్పొరేటర్ సీట్లు ఇచ్చారు, మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించారు. మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో జరిగినాయి. మీరు ఆత్మప్రబోధం ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఓట్లు వేయండి. ఇచ్చినటువంటి పార్టీకి నమ్మి సీట్లు ఇచ్చినటువంటి పార్టీ, నమ్మి గెలిపించినటువంటి పార్టీకి మీరు వెన్నుపోటు పడవద్దు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మేమైతే మాత్రం వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఓట్లు వేస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.